Before we go into the greetings, I would like Uncle Simon Uncle is here. I heard. Okay. Uncle, stage mic vocal harmonium talent. How many of you know Uncle knows harmonium? Sisters knows, huh? మరి ఎప్పుడు చెప్పలేదంటే మమ్మల్ని యూజ్ చేస్తుంటే and we know his singing talent, but we didn't know about his harmonium talent. Wonderful to hear that. And would like all the elders, pastors, we have so many wonderful people and very important people in this meeting. I'd like to recognize Reverend John Kulluri garu, Auntie, Pastor Devan Kumar garu, and there are two other pastors here, Kismatpur Rajesh garu, Associate Pastor garu, mana worship leader garu, Brennan garu, he is a worship leader and a youth pastor, right, at Rock Church, Massachusetts. And we have Reverend Simon Peter garu also with us, thankful to them. So in order, I would like to invite one by one all of them and some of the family members to come and convey greetings. Here are the people. Pastor Reverend John Kulluri garu first, and then Devan Kumar garu, then Simon Peter garu, then Prabhakar Uncle, Santosh. Devan Kumar garu. ఆశీర్వదింపబడిన కుటుంబంలో వారులారా, ఈరోజు ఎంత ఆనందకరమైన రోజు. కారణం ఏంటంటే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే వృద్ధులైనటువంటి తల్లులు, తండ్రులు, యువతరం కుటుంబాల వారిగా ఉన్నారు. 75 సంవత్సరాల విడివడని ఈ దంట మీరు చూస్తుంటే ఆనందంగా ఉంది. మీరంతా సామాన్యులు కాదు. ఒక్కొక్క తల్లి గర్భములో నుండి ఆనిమత్యాలను, రత్నాలను మీరు వెలికి ప్రపంచానికి అందించారు. ప్రియమైన స్నేహితులారా, కుటుంబముల వారలారా, దీవించబడిన కుటుంబముల వారలారా, దేవుని ఎరిగిన తరమును మీరంతా సృజిస్తున్నారు. మీ పిల్లలు అమెరికాలో, దేశ విదేశాల్లో ఉంటున్నారు, ఇక్కడ ఉంటున్నారు. ఈనాడు సమాజంలో ఇటువంటి భక్తి పరులైనటువంటి కుటుంబం ద్వారా అంత చక్కని బిడ్డలు, కుటుంబాలు ఎదగలుగుతున్నది. ఈ సమయంలో ప్రత్యేకంగా మనం ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో కుటుంబాల వారిగా గమనించినట్లయితే 75 సంవత్సరాలు, ఒకప్పుడు 45 సంవత్సరాలే మన ఆయుష్, సగటు ఆయుష్ భారతదేశంలోనే ఎంతో వికాసం చెందినటువంటి తరుణంలో 75-100 సంవత్సరాల వరకు కుటుంబాలు జీవిస్తూ ఉన్నారు. దేవుని కృప ఎంతో గొప్పది. దీనికి అంతటికీ మూలం ఏంటంటే మన తల్లిదండ్రుల యొక్క విశ్వాసము, వారి జీవితాలు క్రీస్తు బండ మీద కట్టబడినందువలన ఈనాడు ఈ దంపతులిద్దరిని కూడా వారి యొక్క పునాది క్రీస్తే కాబట్టి ఆ తల్లిదండ్రులు, వారిని కన్న తల్లిదండ్రులను దేవుడు దీవించుగాక. ఇటువంటి కుటుంబాలు ఇంకా ఎన్నో రావాలి. ఈ భారతదేశం అంతా దేవుని ఎరిగినటువంటి తరంగా మనం సిద్ధం చేయాలంటే ఈనాడు మీకు ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటవి, ఇంటింటికి సమస్యలు ఉంటవి. వాటన్నిటిని అధిగమించాలంటే ప్రార్థించే తల్లులు కావాలి, ప్రార్థించే కుటుంబాలు కావాలి. ఈనాడు దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలను, మన మనవలను దేవుడు దీవించినట్లుగా వృద్ధాప్యంలోకి వెళ్తున్నటువంటి ప్రతి తల్లి తండ్రి దేవుని పాదసన్నిధానంలో ఎంతగా పోరాడితే దేవుని ఎరిగిన తరాన్ని
ఈ భారతదేశానికి మీరు ఇచ్చిన వారు అవుతారు. అట్టి ధన్యకరమైన స్థితిని దేవుడు మీకు అనుగ్రహించారు. థ్యాంక్ యూ. మా అన్నగారి కొడుకే కాబట్టి తండ్రికి ఉన్న కొన్ని ఆత్మీయ వారసత్వములు, వినయము, విధేయత, భయభక్తులు అన్నీ కూడా మరి శామ్యూల్ గారిలో ఉన్నట్లు గమనించాము. అది ఇట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్. అదేవిధంగా హెఫ్సీబా శామ్యూల్ కూడా మరి సౌజాతక్క ఎంతో తన ఆత్మీయురాలు, భయభక్తురాలు, సంఘ స్థాపకులు వరంగల్లో. మరి తన ఆత్మీయ వారసత్వం తనలో కూడా ఉన్నదని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మా అన్నగారు, తర్వాత శామ్యూల్ గారు, ఇప్పుడున్నమంతా కూడా రాక్ చర్చ్ మినిస్ట్రీస్లో మరి పాలు పొందే ఆ డెవలప్మెంట్లో ఉండడం కూడా మాకెంతో సంతోషము. He that has begun a good work in you will accomplish it until the day of his coming అని ఫిలిప్పీ పత్రిక 1:6 ఉన్నది. అది మీకు అందజేస్తూ ఉన్నాము. మరి ఈ 75th బర్త్డేలో యు ఆర్ నాట్ లుకింగ్ లైక్ 75, యు మేబీ ఆర్ లుకింగ్ లైక్ 50 years. కాబట్టి మరి ప్రభు తన వాక్యంలో ఉన్నట్టు నరుని ఆయువు 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 అని. మరి అక్కడ పాస్టర్ మరి రేచల్ కోమనపల్లి గారు, వారిని కూడా గ్రీట్ చేస్తున్నాం. ఎందుకంటే షీ ఫినిష్డ్ 80th బర్త్డే. అధిక బలము ప్లస్ అధిక బలం కూడా ఉండాలని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. అది మాత్రం కాదు, కొన్ని మాటలు శామ్యూల్ గారు he has developed a life of ability, stability and spirituality. ఈ మూడు కూడా మరి సమయం దాటిపోతూ ఉన్నది. మరి కుటుంబ వ్యవస్థలో చూస్తే తన భార్య హెఫ్సీబా శామ్యూల్కు షీ వాజ్ డిపోజ్డ్ యాజ్ హెడ్ మిస్ట్రెస్. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి అన్యాయం జరిగింది. డిఈ ఆఫీస్లో క్రిస్టియన్స్ ఉన్నా కానీ ఆ పవర్లో ఉన్నోళ్ళు ఏం చేయలేదు. బట్ గాడ్ ఎనేబుల్డ్ హిమ్ టు గో టిల్ సుప్రీం కోర్ట్ అండ్ ఫైట్ ద కేస్ అండ్ వన్ ఇట్ ఫర్ ద లార్డ్. చప్పట్లు కొట్టండి. తన రిటైర్మెంట్ సూపర్ యాన్యుయేషన్ కూడా తను పొంది ఆ విధంగా హీ విల్ నాట్ లీవ్ థింగ్స్ అండన్ ఇఫ్ దే ఆర్ రాంగ్. కాబట్టి వీ థ్యాంక్ ద లార్డ్ ఫర్ హిస్ ఎబిలిటీ అండ్ ఫర్ హిస్ స్పిరిచువాలిటీ అండ్ స్పిరిట్ ఆఫ్ హ్యూమిలిటీ. బైక్స్ ఉన్నప్పుడు మోటార్ బైక్ తనలాగా రోడ్ మీద ఎవరు నడపలేరు. ఈ విల్ జస్ట్ గో ఫ్లయింగ్ అంతే. ఈ విల్ జస్ట్ గో ఫ్లయింగ్. కాబట్టి దేవుడు మంచి ఆయన ఆరోగ్యం ఇచ్చి మరి 3 బిడ్డలను ఇచ్చారు. షీబా, జెన్నీ అండ్ కుమారుడు జెఫ్రీ. మరి ఒక వివాహ సంబంధం వచ్చినప్పుడు మరి షీబా రాజిత, మా పాప రేచల్ రాజిత, ఈ సంబంధం ఆండ్రూ రవీందర్, ఆ తల్లి గారు అందరు కూడా వచ్చారు. ఎందుకంటే ఆరంభంలో పాస్టర్మ గారు జాయ్ మనోరమ క్రిస్టియన్ మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేశాం. అందులో వీళ్ళు వచ్చారు. మరి వచ్చినప్పుడు జహీరాబాద్ నుండి, ఆ ప్రాంతం నుండి ఈ సంబంధం అయితే బాగుంటుంది, ఈజ్ ఎ గుడ్ ఇంజనీర్ అని కూడా తెలుసుకున్నాం. షీబాగా అయితే బాగుంటుందని తన ఆ తల్లితో మాట్లాడి షీ హ్యాడ్ ప్రపోజ్డ్ అండ్ వీఆర్ సో గ్లాడ్ దట్ దే ఆర్ మ్యారీడ్ అండ్ బ్లెస్డ్ విత్ 3 children అండ్ నౌ సెటిల్డ్ ఇన్ అమెరికా. అదేవిధంగా మరి జెఫ్రీ మ్యారేజ్లో కూడా పాల్గొన్నటకు వీ హ్యాడ్ బీన్ పార్టిసిపేటింగ్. అప్పుడు అర్నెస్ట్ కోమన్పల్లి గారు కూడా సజీవుల లోకంలో వారు ఉన్నారు. ఈ విధంగా కుటుంబ సంబంధమే కాకుండా ఆత్మీయంగా కూడా మరి ఈ విధంగా ఈ కుటుంబం ముందుకు సాగడం ఇంకా నాకు తెలియదు. మరి వద్ద గారు, మిసెస్ శేఖర్ గారు వచ్చారు, కమలమ్మ గారు ఉన్నారు.
అమ్మగారు వచ్చింది మాకు తెలియదు, ఇప్పుడు అమెరికా నుండి వచ్చిన తర్వాత ఇప్పుడే కలుసుకుంటూ ఉన్నాము. కమలమ్మను మంచి ఆరోగ్యం ఇచ్చారు. ది 3 sisters, ఒక సిస్టర్ ప్రభు సంఘంలో చేరింది. ఓన్లీ బ్రదర్ ఈజ్ ఎ మిలిటెంట్ ప్రీచర్ ట్రావెలింగ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. రంజిత్ వకీల్ గారు ఒకవేళ వచ్చారో లేదో తెలియదు. ఢిల్లీలో ఉన్న ప్రసంగాలు విన్నాము. మరి యూట్యూబ్లో వారి కొరకు కూడా ఈ కుటుంబస్తులందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి. మరి వి థ్యాంక్ ద లార్డ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మేము రావడం కొద్దిగా లేట్ అయింది బికాస్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ లెంట్ ప్రేయర్ కూడా అయినాక రాగలిగాము. గాడ్ బ్లెస్ యూ ఇమెన్స్లీ and guide you in whatever you do and wherever you go is our prayer. God bless you. Thank you. Thank you, Uncle. Wonderful. Pastor. చాలా సంతోషం. ఈ రోజున శామ్యుయల్ అంకుల్ యొక్క 75th యానివర్సరీ బర్త్డే నేను చూస్తుంటే ఈ డైమండ్ సెలబ్రేషన్గా అది రాయబడి ఉంది గూగుల్లో. సో నిజంగా అంకుల్ గురించి వింటున్నప్పుడు, సాక్ష్యాలు వింటున్నప్పుడు పెద్ద డైమండ్ అంకుల్ కదా, ఒక మంచి డైమండ్ లాగా వారి యొక్క జీవితాన్ని వారు ఏ రీతిగా కొనసాగిస్తున్నారో అది విని ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. రాక్ చర్చ్ పాస్టర్గా కూడా నేను చెప్పగలుగుతాను, చాలా దూరం వారి ఇంటి దగ్గర నుంచి చర్చ్కి రావడం, అయినప్పటికీ కూడా ప్రతి ఆదివారం క్రమంగా వారు చర్చ్కి రావడం నేను చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. ఈ మధ్యనే వారి ఇంటికి వెళ్ళాను నేను ఈ లెంట్ సీజన్లో భాగంగా. వారిని విజిట్ చేయడానికి, ప్రేయర్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకే అనిపించింది, అబ్బా ఇంత దూరమా ఇది అని. కానీ వారు చర్చ్కి మాత్రం రెగ్యులర్గా వారు రావడం, వారి యొక్క విశ్వాసం, వారి యొక్క జీవితం, వారి యొక్క టెస్టిమనీ ఇవన్నీ విన్నప్పుడు మంచి సాక్ష్యం పిల్లలు కూడా వారు ఇచ్చారు. కాబట్టి దేవుడు ఇంకనూ వారిని దీవించి ఆశీర్వదించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే 128వ కీర్తన, అలాగే ఇర్మియా 17వ అధ్యాయం 7వ వచనం, 7-8వ వచనాల్లో చూసినట్లయితే ఏ వాగ్దానం అయితే రాయబడి ఉందో, ఏ వచనాలు అయితే అక్కడ రాయబడి ఉన్నాయో, మీరు జనముల యొద్ద నాటబడిన చెట్టు అని ఉంటుంది అక్కడ. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, వాడు జనముల యొద్ద నాటబడిన చెట్టు. సో అక్కడ ఒక కుటుంబం గురించినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు రాయబడి ఉంటాయి. ఈ రోజున వారి యొక్క బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించిన విధానం కూడా ఎగ్జాక్ట్గా అక్కడ సరిపోతుంది. కాబట్టి ఇంకనూ దేవుడు మీకు మంచి ఆరోగ్యం, ఆయురారోగ్యములు, దీర్ఘాయుష్ ఇవ్వాలని దేవుని వాక్యంలో రాయబడిన మాట, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరంలో అధికమగును అనేటువంటి వాగ్దానం దేవుడు మీ జీవితాల్లో నెరవేర్చాలని ప్రార్థన చేస్తున్నాను. అంకుల్ని ఆంటీని చూస్తే వీళ్ళిద్దరు ఇప్పుడే పెళ్ళి అయిందా అన్నట్టుగా ఉంది. చాలా జిల్జిల్మంట ఆంటీ మెరుస్తూ ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు, చాలా హ్యాపీగా కనబడుతున్నారు. 2 దండలు ఉంటే మళ్ళీ ఒకసారి నేను ఇందాక కావాలనే యానివర్సరీ అన్నాను. అసలు మీరు ఎలా ఉంటుందో మీ ఫీలింగ్ ఏం సంగతి ఏంటారు. కాబట్టి ఎప్పుడు వారు చక్కగా నవ్వుతూ ఉంటారు. అంకుల్ చాలా తక్కువ మాట్లాడతారు కదా, చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడరు. ఆ రీతిగా వారిని నేను గమనిస్తూ వచ్చాను. అంకుల్ అయితే, ఆంటీ అయితే నాకు నా చిన్నప్పుడు వారు సండే స్కూల్ టీచర్. నాకు ఇప్పుడు కూడా చిన్నవాడిని, అప్పుడు ఇంకా చిన్నప్పుడు నాకు సండే స్కూల్ టీచర్ అన్న. సో ఆ రీతిగా దేవుని భయంలో, భక్తిలో వారు పెరగడం, అలాగే వారి పిల్లల్ని కూడా భక్తిలో వారు ఏ విధంగా పెంచారో అది నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు ఇంకనూ ఈ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలండి. ఇంకా పెద్దలు పాస్టర్ గారు, ఇక్కడ కూర్చున్న పాస్టర్ గారు అందరికీ వందనాలు. నేను శామ్యుయల్ గారికి బ్రదర్ ఇన్ లా అవుతాను. అంటే వాళ్ళ యంగర్ సిస్టర్ జరూషా, మిసెస్ జరూషా, షీ ఈజ్ మై వైఫ్. సో నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి శామ్యుయల్ గారు నాకు చాలా బాగా తెలుసు. వారు ఎక్కువగా మాట్లాడరు, కానీ చేసే పనులు చక్కగా, ఎవరెవరికి ఏమి అవసరం అన్ని విషయాలు చూసుకుంటున్నారు. సామ్స్లో 128లో ఉన్నట్టు యెహోవా యందు భయభక్తులు గలవారు ఈ విధంగా
ఆశీర్వదించబడతారు అనే వాక్యము వీరి కుటుంబం విషయంలో బాగా నెరవేరిందని నేను అనుకుంటున్నాను. చాలా భక్తిగా ఉండేవాడు. చిన్న పిల్లల్ని కూడా మంచిగా కుటుంబ ప్రార్థన ఇవన్నీ అప్పుడు మేము కూడా ఏసీ గార్డ్స్లో ఉండేవాళ్ళని, అది గమనించేవాళ్ళని. చాలా సిన్సియర్గా ఉండేవారు. అన్ని విషయాల్లో కూడా చాలా టైంకి అన్ని పనులు చేస్తూ కుటుంబ విషయాలు, ఇంకా ముఖ్యంగా సిస్టర్స్, రిలేటివ్స్ వాళ్ళ విషయాలు కూడా చాలా బాగా పట్టించుకునేవాడు. సమయం లేదు, నేను 1-2 విషయాలు మాత్రం చెప్తాను. ముఖ్యంగా నా వైఫ్ జరుషా అప్పుడు స్టడీస్లో నిలబడిపోయి ఉంటుంది. కానీ ఇంటికి తీసుకొచ్చి ఒక మంచి కాలేజీలో చేర్పించారు, బీకాంలో చేర్పించారు. ఒక మంచి కాలేజీలో చేర్పించి తను చక్కగా చదువుకోవడానికి కూడా అన్ని వసతులు ఏర్పరిచినట్టుగా నాకు తెలుసు, తను చెప్పింది. సో అక్కడ మంచిగా చదువుకొని బీకామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. తర్వాత ఆ చదువు వలన తను తర్వాత గవర్నమెంట్ జాబ్ కూడా సంపాదించుకోగలిగింది. సో ఇంకా మిగతా సిస్టర్స్ కూడా ఆ రోజుల్లో నాకు తెలుసు చిన్న ఇంట్లోనే ఉండేవాడు. వాడు పెద్ద హౌస్ కాదు, అది చిన్నది. ఆ చిన్న ఇంట్లోనే సిస్టర్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ చదువుల విషయాల్లో, వాళ్ళ మ్యారేజ్ విషయాల్లో చాలా హెల్ప్ చేశారు నాకు తెలుసు. సో ఇక్కడ ఒక్క పాయింట్ ఏంటంటే సాక్రిఫైస్ అనేది శామ్యూయల్ గారి జీవితంలో చాలా ఉంది. అది నేను గమనించాను. అంటే తనకు అప్పుడున్న పరిస్థితుల్లోనే సర్దుకొని సిస్టర్స్ విషయంలో చాలా హెల్ప్ చేశారు. తర్వాత ఇంకా చెప్పాలంటే శామ్యూయల్ గారి జీవితం ఇంత సక్సెస్ఫుల్గా, ఈనాడు ఇంత సంతోషంగా బంధువులందరితో, ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చిన షేబా రాణి వారి కుటుంబంతో ఇంత సంతోషంగా అందరూ ఇక్కడ చేరి ఉన్నారు. చాలా సంతోషము. శామ్యూయల్ గారి జీవితంలో హెప్సిబా సిస్టర్ కూడా ఎంతో సర్దుకొని, ఎంతో ఓపిక. కొంతమంది చెప్పారు సర్వీస్ మ్యాటర్స్లో కొన్ని కష్టాలు అనుభవించారు అన్నెసరీ, కొంతకాలం శాలరీ రాలేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యందు నమ్మకం ఉంచి వాళ్ళు ఓపికగా, దానికి సిస్టర్ని నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. సో ఈ విధంగా ఒక్క విషయాన్ని నేను చెప్పాను, అది సాక్రిఫైస్. లైఫ్లో వాళ్ళిద్దరూ అప్పట్లో అంటే 80sలో సిస్టర్స్ విషయంలో కానీ వాళ్ళు సర్దుకునే విషయంలో కూడా ఆ సాక్రిఫైస్ అనేది చేశారని నేను చెప్తున్నాను. దానివల్ల కూడా వాళ్ళకి ఎన్నో దేవుని దీవెనలు దొరికాయి. ఈ విధంగా సంతోషంగా అందరూ కలుసుకొని ఇక్కడ ఆనందించడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇంకా ఎన్నో ఈ విధంగా బర్త్డేస్ జరుపుకోవాలని, సంతోషంగా ఉండాలని, రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో ఇటువంటి బర్త్డేస్ జరుపుకోవాలని కోరుకుంటూ విష్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ప్రేజ్ లార్డ్. గుడ్ ఈవినింగ్. అయితే చాలా విషయాలు అందరు చెప్పేశారు సామన్న గురించి. అంటే నాకు తెలియని సంగతి ఏంటంటే మ్యూజిషియన్ అని, చక్కగా హార్మోనియం వాయిస్తారని, అది నాకు న్యూస్. అయితే నాకు 75 years నుండి తెలుసు. అర్థమైంది అనుకుంటా అందరికీ కదా. మా చిన్న మేనత్త మాకు ఇంట్రడ్యూస్ చేసింది వరంగల్ సామన్న. అయితే చిన్నప్పటి నుండి ఏం కంప్లైంట్, దేవుని భయభక్తులు అంతే, తక్కువ మాట్లాడతారు. ఆ భారం అంతా మా చెల్లె మీద వేసేసి మాట్లాడే బాధ్యత, అది తన యొక్క యంగేజ్ సీక్రెట్, యంగేజ్లా కనబడే సీక్రెట్. అయితే మన డీవన్ కుమార్ పాస్టర్ గారు చెప్పినట్లు యెహోవా నమ్ముకొని వాడు ధన్యుడు. అటివాడు ఇట్లా ఉంటాడు, నీటి కాగలిగా నాటబడిన చెట్టు వాళ్ళు కదా. అయితే చింత నందది, వర్షం రాకుంటే కాపు మానదు. ఆ కష్టాలు ఏంటో నాకు తెలుసు.
నాకంటే వాళ్ళు అనుభవించిండ్రు, నేను చూస్తున్నాను అంతే. అయితే ఇద్దరు కూడా ఎంత ఓర్పు అంటే గునిగడం కానీ సరగడం కానీ లేదు. నార్మల్గా యాజ్ యూజువల్ ఎవరు వచ్చినా హాస్పిటాలిటీ హెల్ప్ చేయడము ఏం లేదు. ఓర్పు అన్నమాట, ఓర్పు, సహనము, ప్రేయర్ లైఫ్, దేవుని మీద ఆనుకొని వాళ్ళ జీవిత యాత్రలు ముందుకు సాగిపోయి. ఇంకొకటి ఏంటంటే చెల్లి జీవితంలో కూడా ఏమి సుఖపడలేదు. అమ్మ నాయనకు ఎక్కువగా సేవ చేసింది చెల్లి. మా ఫ్యామిలీ అందరికీ సేవ చేసింది. మధ్యలో ఉంది కాబట్టి చిన్నవాళ్లకు, మాకు, పెద్దవాళ్ళకు అందరికీ సేవ చేసేది. తన కుటుంబంలో కూడా ఓర్పుతో దేవుడు ఇద్దరిని చక్కగా జతపరిచేది. మరి ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డలకు అవమానం ఘనత కలుగుతుంది. చక్కటి బిడ్డల్ని ఇచ్చినారు, ప్రేమించే బిడ్డల్ని వారిని ఆశీర్వదించినారు. మరి అందరికీ ఆశీర్వాద కారణంగా దేవునికి మహిమకరంగా ఈ కుటుంబాన్ని నిలబెట్టినందుకు దేవుని స్తుతిస్తున్నాను. అది ఆయన కృప తప్ప ఏం లేదు. కాబట్టి సామాన్య చెల్లెకు నేను చెప్పేది ఏం లేదు. మీ జీవిత యాత్రలో అనేకలకు ఆశీర్వాద కారణంగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టినందుకు దేవుని స్తుతిస్తూ ఇంకా మంచి ఆయన ఆరోగ్యం దయచేయాలని, దేవునికి మహిమకరంగా ఉండి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు కృప చేసి బలపరచమని వేడుకుంటూ ఈ ఇచ్చిన సమయంను బట్టి వందనాలు చెల్లిస్తూ దేవుని స్తుతిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు పరిశుద్ధ నామమున స్తోత్రం కలుగునుగా. And wish you a very happy birthday on 21st March. And on 21st we celebrate. May God bless you with many more years of celebration, with good health and strength, and guide you with His wisdom, and keep His angels guard over you. You're going out and coming in. I assure you my praise to you and your family. అందరు చెప్పారు శామ్ చాలా తక్కువ మాట్లాడతారని. నేను శామ్ మాకు చేస్తున్న నేను ఎప్పుడు నా జన్మలో తీర్చుకోలేదు. ఎక్సెప్ట్ ఐ కెన్ అష్యూర్ యూ విత్ మై ప్రేస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. మై హస్బెండ్ వాజ్ వెరీ సిక్ ఇన్ 97 and before I could think, he just said, my husband said, I want Sam with me. That was a Sunday. I was stunned. How can Sam come? He has a job, he has children, and coming to Calgary is not a small thing. At least 10 days he needs. I said, Chudandi, today is Sunday, or church Keluntaru, let us wait. At 1:30 we will call them. So he was just sitting near the clock to see at the 1:30. His condition was very serious. At 1:30, he just called Sam. Sam, I want you with me. And then he gave me the phone. Then we didn't have cell phones. Then Sam was shocked to hear his Janana voice. Okay, ఏమైంది Janana voice and అలాగుంది. Sam is very sick, he needs you. So Sam, that was Sunday, Monday went to the office to apply for leave, and then he made some arrangements at home. He took the train Monday night, I think so. By Wednesday he was with us. I couldn't believe Sam could come and be with us. And what a difference it made. And the expression on my husband's face changed. He was a very happy man. And Sam, as you all heard right now, is very man of few words. He didn't talk much to my husband, but he just took the hymn book and started singing. So that made a lot of difference to my husband. And he forgot that he was sick. He went into severe depression. Then, you know, most of you must have experienced when you have government jobs, so many evil things they do to Christians. So it was similar to that. And
There is no treatment, no cure, only pray. And somebody who knows psychology, they could help the person. That's exactly what Sam did, even though he's not a psychologist. God gave him the guidance. Sam, what you did to my husband, I can never repay you in this life. And after that, 10 days with us, and my husband took 2 months medical leave. We came and spent with Chitti and Sam. Akka valappu Indialo lekunidi, so Chitti and Sam were there. We stayed with them 2 months. Those 2 months, how we spent, I don't know. Daily took his janana for a walk, spent together in bed and singing. So, I mean, how can I repay what he did to my husband? If not for Sam, I don't know there's anybody to come to my head, because my husband was Bishop Amakami, he was the only child. His akka chaala pedda tanu chanipoyinappudike. So it is Sam who fulfilled his sibling, who he didn't have. So ప్రార్థనలో ఉండి పాటలు పాడి వాకింగ్ తీసుకెళ్ళి like a child. He was just holding his hand. Anna, we are going out for a walk. We are just sitting and singing now. And he is man of few words. ఎన్నో పనులు చేస్తాడు without complaining to Chitti. No, I can't do this, I'm tired, forget it. No, he takes care of everything. 75% Sam takes care of the house. 25% routine Chitti takes care. And another thing I want to mention here, మన ఇంటికి ఎవరైనా వస్తారు, గెస్ట్ వస్తారు, చెప్పకుండా వస్తారు. చెప్పకుండా వచ్చినప్పుడు we're not that happy to see them, but we force ourselves to smile. Sam, he doesn't force himself to smile. He's ready to open the door. It's God's smile. Offer them water and just sit there and listen to them. It's the greatest gift God has given to Sam. He's very patient, and he is there to anybody who knocks his door for help. I don't think I have seen anybody in the whole universe. He'll be so pleasant. That can be possible because Sam is a godly man. Sam, he gustundani netukona aanipichadu. చాలా very bad. Sam కూడా నేను ఎత్తుకొని ఆడిపించాను. So you are my first brother, and God has given me another brother very late. So may God bless you, Sam. Wish you all the best, God's guidance and may God keep His angels guard over you and your family. You pray for us. We need your praise. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇటు కృపను అనుగ్రహించిన దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇదే రోజు కో బ్రదర్ మల్లెల ఇమానియల్ గారి యొక్క బర్త్డే. అంచేత వారందరూ రాలేకపోయారు. అయినప్పటికీ కూడా వారికి కూడా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎవరి బర్త్డే రిమైండ్స్ the never failing love of God. బర్త్డేనే కాదు, ఎవ్రీ డే, ప్రతిరోజు, ప్రతి ఉదయం దేవుని యొక్క కృపను, ప్రతి రాత్రి ఆయన యొక్క విశ్వాస్యతను దేవుడు మనకు తెలియజేస్తూనే ఉన్నాడు, కనపరుస్తూనే ఉన్నాడు. కనుక దేవునికి హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు, మరి రిటైర్డ్ ప్రిన్సిపాల్ పాస్టర్ కేఎం జోన్ గారు, అలాగే రాక్ చర్చ్ పాస్టర్ దీవెన్ కుమార్ గారు, అలాగే సిస్టర్ రేచల్ కోమానపల్లి గారు, వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. శ్యామన గురించి చెప్పాలంటే, శ్యామన నేను బావ మధ్యలమైనప్పటికీ కూడా అన్నాన్ని పిలవడమే నాకు అలవాటు, నాకు ఇష్టం కూడా. శ్యామన అనే పిలుస్తాను. శ్యామన గురించి ఈజ్ వెరీ సాఫ్ట్ అండ్ వెరీ జెంటిల్ మ్యాన్. చిరునవ్వుతో పలకరిస్తారు, చాలా మితభాషి, చాలా కరెక్ట్గా మాట్లాడతారు.
నాకు తెలిసినంత మట్టుకు ఆయన కోపగించడం నేను ఎప్పుడు చూడలేదు. చాలా ప్రేమ గలవారు, అదేవిధంగా స్నేహశీలి, ఒక్క మాటలో చెప్పాలంటే సద్గుణ సంపన్నుడు. మాకు వివాహమై సెప్టెంబర్ 21కి 35 years అవుతుంది. నాటి నుంచి నేటి వరకు అప్పుడు సామాన్య ఎలా ఉన్నారు, ఇప్పటికీ అలానే ఉన్నారు. సామాన్య యొక్క ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఉంది. మంచి ఆహారం, మంచి వ్యాయామం, ఎక్సర్సైజ్, ఇవే కాదు, వీటికన్నిటికంటే మించిన మరి చక్కటి బైబిల్ పఠనము, ప్రార్థన గురించి విన్నాం కదా, మోకాళ్ళ మీద ప్రార్థించడం, ప్రార్థన జీవితం, అదేవిధంగా మరి కుటుంబ ప్రార్థన, ఆత్మీయ సహవాసం, దేవుని పరిచర్య, ఈ విధంగా సంతృప్తికరమైనటువంటి దైవభక్తి కలిగిన జీవితాన్ని జీవించారు. తద్వారా గొప్ప ఆనందం, సంతోషం కదండి. ఇదే వారి యొక్క ఆరోగ్య రహస్యం అని నేను భావిస్తున్నాను. పెద్దలు చెప్తారు కదా, సంతోషమే సగం బలం అని. అప్పుడు పౌలు అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు. ఆనందమే మన ఆరోగ్యం. కనుక చక్కని కుటుంబంగా దేవుడు ఆశ్రయించాడు కదండి. సాటి అయిన సహాయంగా మరి చిట్టగా హెప్సిబా శామ్యూల్ గారిని దేవుడు అనుగ్రహించాడు. దేవుడు వారిని ఎందుకు ఆశీర్వదించాడంటే అనేకులకు వారు ఆశీర్వాదకరంగా ఉండడానికి. ఒక కుమారుడు, 2 కుమార్తెలు, వారి కుటుంబాలు, మనవలు, మనవరాండ్రు, ఈ విధంగా విస్తరింపజేశాడు దేవుడు. యుఎస్ నుంచి మరి షేబ, రవీందర్, అలాగే ఇక్కడ జెన్నీ, జెస్సీ, మైఖేల్, వీరందరూ కూడా ఎంత చక్కటి ప్రోగ్రామ్ డిజైన్ చేసి సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నందుకు వారికి ఒకసారి క్లాప్స్ ఇద్దామా? ఒకసారి క్లాప్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక క్లిప్స్ చూస్తున్నప్పుడు, వీడియో క్లిప్స్ చూస్తున్నప్పుడు ఒక టైటిల్ చూశాను, బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ అని. ఇద్దరు కనుక నిజంగా వారు భార్యాభర్తల కంటే కూడా ఫ్రెండ్స్లో ఉంటారు. అది మనందరికీ స్ఫూర్తి. ఈ వయసులో మరి శామన గురించి బైబిల్ ట్రైనింగ్ చేశారు. అసలు నాకు అప్పటి నుంచి అసలు నేను కూడా బైబిల్ ట్రైనింగ్ చేయాలి అని ఆశ కలిగి ఉన్నాను. కనుక వారి యొక్క డిజైర్, కోరిక మనకు తెలుస్తూ ఉంది. కనుక మేము ఇద్దరం కూడా సేవా భారత్లో 3 రోజులు సెమినార్లో పాల్గొన్నాం, మా అబ్బాయి వినయ్తో కలిసి. ఈ వయసులో కూడా అక్కడ అన్ని రోజులు అలా ఉండడం ఎంతో మాదిరికరం అనేకులకు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చు. కనుక దేవుని నుంచే మనం పొందుకోవాలి. ఆయన ఇవ్వందే మనం ఏది పొందుకోలేము. అయితే దేవుడు ఇంతగా ఆశీర్వదించాడు. ఇన్ని ఆశీర్వాదాలు మరి దేవుడు ఇచ్చినందుకు తిరిగి మనం ఆయనకి ఏం చెల్లించగలుగుతామంటే, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కంటే వేరే ఏమీ చెల్లించడం. 92వ కీర్తన అదే చూస్తున్నాం. కనుక ఒకసారి ఆ మాట చదివి ముగిస్తాను. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి విశ్వాస్యతను 10 తంతుల స్వరమణలంతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. కనుక మంచిది మంచిది మంచిది. ఏంటి మంచిది అంటే దేవుని స్తుతించడం మంచిది. అంతకన్నా మంచిది ఇంకేది లేదు. అయితే ఎలా స్తుతించాలి అన్నది కూడా ఇక్కడ ఉంది. 12, 13, 14 వచనాల్లో, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోగువేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమనే యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనం ముందు ఇంకా చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగా ఉండరు.
అని చెప్పాను, ఫస్ట్ అది చెప్పాను కదా. ఆయన అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఎవరు గ్రీన్గా ఉన్నారు. ఆయన ఈ పచ్చగా ఉండడం, ఇలా ఎవరు గ్రీన్గా ఉండడం ఎందుకు? ముసలితనం ముందు కూడా చిగురు పెట్టడం ఎందుకు అంటే దేవుని ప్రసిద్ధి చేయడానికి, ఆయనను యథార్థవంతుడని, ఆయన ఏ చెడుతనం లేదని కనుక వర్తిల్లడానికి. మరి ఆ విధంగా దేవుని పరిచయంలో ఆయన కొనసాగుతూ ఉన్నారు కనుక మొగ్గు వేయడం, ఎదగడం, నాటబడుట, వర్తిల్లుట, చిగురు పెట్టుట, సారం కలిగి పచ్చగా ఉండట, ఇవన్నీ ఎందుకంటే దేవుని స్తుతించి ఆరాధించడాన్ని, ఆయన ప్రకటించడం కోసం, ప్రచురించడం మంచిది, ప్రసిద్ధి చేయట, మరి ప్రకటించడం కోసం. ఇదే అసలైన కృతజ్ఞత. కనుక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. వన్స్ అగైన్ Samana, హ్యాపీ బర్త్డే టు యూ. చెప్పండి. ఇప్పుడు వాక్యం చెప్పారు, గ్రీటింగ్స్ అన్నీ చెప్పారు. టైం లేదు కాబట్టి నేను 2 యూనిక్ అబ్జర్వేషన్స్ చెప్తాను. ఐ విల్ బి వెరీ బ్రీఫ్. Samana నెమ్మదిస్తుడు, Samana ఎక్కువ మాట్లాడాడు, Samana అన్నీ మనకు తెలిసే. బట్ అనదర్ యూనిక్ ఫీచర్, వర్చ్యూ ఆఫ్ Samana నేను చెప్తాను. Samana ఎవరిని కలిసినా ఎక్కడ ఉన్నా కానీ ఆయన హర్ట్ చేసినట్టు కానీ లేకుంటే వాళ్ళను ఒక విధంగా చూసినట్టు, కోపంగా ఉన్నట్టు నేను ఎప్పుడూ చూడలేదు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అక్క లైఫ్లో, ప్రొఫెషనల్ జీవితంలో చాలా కష్టపడ్డది, అన్యాయంగా కష్టపడ్డది. ఇది మీరు అందరు గమనించి వినాలి. ఆ కష్టపడ్డప్పుడు కూడా ఎవరైతే వాళ్ళ పేర్లు నేను తీసుకున్నాను, వాళ్ళు ఎదురుపడ్డప్పుడు అన్న నెవర్ హర్ట్ దెమ్. వాళ్ళు అది దట్ వర్చ్యూ, అది గాడ్లీనెస్ నేను చూశాను. దాన్ని ఎవరిని అరే ఆయన అక్కను, Samana అన్న బాలలింగపల్లిలో అక్క జాబ్ చేసేది, మేము కూడా అక్కడ ఉండేది. వాళ్ళు ఎదురు పడితే కూడా వాళ్ళను అరే వీళ్ళ ద్వారా మాకు ఇంత నష్టము, అన్యాయం జరిగింది కదా అని ఈ నెఫర్ట్ వాళ్ళతో ఇట్లా ఒక విధంగా అసహ్యంగా కానీ లేకపోతే వాళ్ళని చేసుకున్నట్టు అది లేదు. దట్ ఈస్ సంథింగ్ వెరీ యూనిక్ ఫీచర్ ఆఫ్ Samana. అంటే క్షమించే గుణము. లేకపోతే ఎవరైనా వస్తే సడన్గా ఇప్పుడు ఎవరు అన్నారు అన్ఇన్వైటెడ్ గెస్ట్ల వాళ్ళు వచ్చిన వాళ్ళని ఎంతగా స్వీకరిస్తాడని. దిస్ ఈస్ సంథింగ్ వెరీ యూనిక్ Samana నేను చూసింది. తర్వాత ఈ కుటుంబం గురించి ఒక విషయం చెప్తాను. బ్రదర్ జాక్ కూనన్ ఒక బుక్ రాశాడు. ఇట్ ఈస్ కాల్డ్ లివింగ్ లైక్ జీసస్ లివ్. లివింగ్ లైక్ జీసస్ లివ్. దాంట్లో ఆయన ఫస్ట్ చాప్టర్లో ఏం రాస్తారంటే జీసస్ యాజ్ అ మ్యాన్ ఆల్వేస్ లివ్డ్ అండర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అని రాస్తాడు. ఈ కుటుంబ జీవితంలో ఇది నేను దాదాపు నేను పుట్టినప్పటి నుంచి విశాఖర్ మామ కానీ Samana వీళ్ళు కలిసి ఉండడము, వీళ్ళు ఒక్కొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు హౌ దే హ్యావ్ ఎగ్జిబిటెడ్ దేర్ లైఫ్, దేర్ క్యారెక్టర్ అనేది షేరీ మ్యారేజ్ సెటిల్ అయినప్పుడు మీరు నమ్మరు వాళ్ళ పరిస్థితులు ఎట్లుండేనంటే మ్యారేజ్ చేసుకోవడం కాదు, బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకోవద్దు, ఆ విధంగా ఉండే. అంటే ఫైనాన్షియల్లీ లేకపోతే రకరకాల ప్రెషర్స్ ఇవన్నీ అయినప్పుడు. అయితే అప్పుడు ఫ్యామిలీలో మ్యారేజ్ అయితే రాక్ చర్చ్లో మ్యారేజ్, బంజారాలో మా మ్యారేజ్, ఏదైనా విశాఖలో ఇది గంపగుత్త అంటారు కదా, మ్యారేజ్ రాక్ చర్చ్లో, బంజారాలో ఇది. అయితే నేను అక్కని అప్పుడే అడిగిన షేపీ అవుతుంటే అక్క ఎట్లా ఈ పరిస్థితిలో ఎట్లా అట్లా అంటే విశాఖలో మామ దేవుని మీద భారం వేసి చేసేసాం. అంటే లివింగ్ అండర్ హిస్ గ్రేస్, ఇది నేను చాలా అంటే ఇట్స్ ఎ వెరీ యూనిక్ ఫీచర్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. నేను ఇప్పుడు షేవిడి కానీ వీళ్ళందరినీ చూస్తుంటే దేవుడు అంతగా ఆశీర్వదించాడు. సో ఈ రెండు నేను నేర్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి. అండ్ Samana కీప్ స్మైలింగ్.
ఎక్కువ టైం లేదు కాబట్టి దీస్ 2 అబ్జర్వేషన్స్ వి లెర్న్ ఫ్రమ్ హిమ్. థ్యాంక్ యూ. బంధువులు, ఆత్మీయ బంధువులందరికీ వందనాలు. ఆల్రెడీ on the actual birthday we have already celebrated as a small family prayer. అప్పుడందరము కూడుకోవడానికి అరేంజ్మెంట్స్ ఒక సమస్య వచ్చిన చేత పిల్లలు అనదర్ డే విల్ సెలబ్రేట్ అని మళ్ళీ ఈరోజు 28కి సెలబ్రేషన్ షిఫ్ట్ చేశారు. అంచేత ఇప్పుడు పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. సామన్న అని మేము ముద్దుగా పిలుచుకొని మా బావగారు శామ్యుల్ బావగారు వారు ఇలాంటి బర్త్డేస్ ఇంకా కనీసం ఇంకొక 25 అన్నా జరుపుకోవాలని, వారి 100th బర్త్డే కూడా నేను ఇలాగే గ్రీటింగ్స్ చెప్పాలని నన్ను నేను ఆశీర్వదించుకుంటాను. ఎందుకంటే చిన్నవాళ్ళు కనుక వారిని ఆశీర్వదించలేదు, వారు నాకంటే 10 సంవత్సరాలు పెద్దవారు. సో ఐ విష్ అండ్ ఐ ప్రే అండ్ ఐ ట్రస్ట్ దట్ గాడ్ విల్ బ్లెస్ హిమ్ విత్ అ లాంగ్ లైఫ్ clubbed with good health, wealth and anointing, and make him a powerful instrument in winning souls for Christ. Thank you, my Bavagaru Samanna. Thank you, Mother. శుభాశిష్యులు మరి ముఖ్యంగా బిషప్ అమ్మగారికి, ఎందుకంటే మా చెల్లెలు ఎస్తేర్ పీజేడి కుమార్ వీళ్ళంతా క్వైర్లో ఉండి అట్ ద సేమ్ టైం మాకు సైమన్ తర్వాత ఇషాక గారికి ఎవ్రీవన్. ఇట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ప్లెజర్ టు బీ విత్ ఎవ్రీవన్. ఐఎమ్ son-in-law of K. John and principal of Preston Junior College. మరి ఆంటీ ఫోన్ చేసినప్పుడు వీ లవ్ టు కమ్ అని నేను చెప్పాను. అంకల్, ఐ హ్యావ్ ఎ గోల్డెన్ టెక్స్ట్ ఫ్రమ్ ద బైబుల్. కీర్తనలు 92:12 ఈ విధంగా ఉంది, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొగ్గు వేయుదురు. మరి
అంకుల్ శామ్యుయల్ ఈస్ రోల్ మోడల్ టు మీ అండ్ టు మెనీ. మరి ఆయన మనస్సు వికసించిన వ్యక్తి, మనోనేత్రాలు తెరవబడినటువంటి వ్యక్తి, వెరీ కామ్ అండ్ క్వైట్, సెరీన్ పర్సనాలిటీ. మరి అంకుల్ ఒక వ్యక్తే కాదు, ఒక శక్తే కాదు, ఒక వ్యవస్థ అని కూడా నేను చెప్పగలను. అందుకే నువ్వు లేక మేము లేవు, ఈ సమాజం లేదు. మీరు ఉన్నారు కాబట్టి మేము అందరం వచ్చాము. నువ్వు లేక మేము లేము, మా పెదవులు పలకాలనుకునే పలుకు నువ్వు, మా గుండె చప్పుడుకు ప్రాణం నువ్వు, మా ఆలోచనలకు రూపం నువ్వు, మా సంతోషానికి తొలకరి సల్లువు నీవు, మా కన్నీటికి ముత్యాల దారము నీవు, మా అడుగులకు తోడువు నీవు, అన్నింటిని మించి మా వెంట నడిచే నీడవే నువ్వు. నీలా ఉన్న మేము, మాలా ఉన్న నీకోసం మనమై జీవించే రెండో రాకడ రోజు వరకు క్షణమైన తీరిక లేక ఆత్మ సంపాదనలో అలుపెరుగని యోధుడుగా నడుస్తూ మమ్ము నడిపిస్తావని ఎదురు చూస్తున్నాం. రేపటి మీ ప్రయాణం ఇలా. ఆపకు నీ ప్రయాణం దేనికి భయపడి, ఈ రాత్రి మాసిన వెలుగు రేపటికి నీకై రగులుతూ ఎదురవుతుంది. సాగే సెలయేరు దారి తప్పకుండా నీకు బాటలు వేస్తుంది. కొండగాలి నువ్వు కృంగకుండా భుజం తడుతుంది. విశ్వమంతా తలుపు తెరిచి నిన్ను ఆహ్వానిస్తుంది. పసిపాపల నవ్వుల్లో, వెండి వెన్నెల వెలుగుల్లో, విరజిమ్మే విద్యుత్ కాంతులలో, చిరుగాలి పలకరింపులో, అలుపు లేని ఆనందంలో, కనువిందు చేసే బంధాల మధ్యలో, కోటి కాంతుల చిరు నవ్వులతో దేవుడు మీకు నిన్ను నూరేళ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, శుభాశిష్యులు. హ్యాపీ బర్త్డే, మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ గాడ్ బ్లెస్ యు. రాజు మరణించే ఒక తార రాలిపోయే, సుకవి మరణించే ఒక తార గగనం ఎక్కే. అయితే రాజు జీవించు రాతి పలకల యందు, మా మామ జీవించు పుస్తకాల యందు. చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నాయన తండ్రి శామ్యుల్ గారి బర్త్డే నాయన ప్రభా ఆశీర్వాదకంగా జరగడానికి నువ్వు ఇచ్చిన కృపకై స్తోత్రం. ఆయన 75 years ఆయన బ్లెస్ చేసిన విధానానికి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభా. ఆయన కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో ప్రభా, ఆయన దైవజనుల సమక్షంలో నాయన నువ్వు ఇంత ఆశీర్వాదకరంగా జరిగించినందుకు నీకే వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. నాయన అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని కనపరుస్తానన్నావు ప్రభా. ఈ రాత్రి నాయన 75 సంవత్సరాలను అతన్ని ఇచ్చి ప్రభా అందరి ఎదుట నువ్వు గణపరిచిన విధానముకి నీకు స్తోత్రము ప్రభా. నాయన ఇంకను ప్రభా కాబట్టి మంచి ఆరోగ్యమును దయచేయండి, బలము శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే ఆయన వెంట వచ్చును గాక ప్రభా. నాయన ఇంకను తండ్రి నాయన నీ యొక్క పరిచర్యలో బలముగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా హెప్సిబా ఆంటీకి కూడా మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభా. వారిద్దరిని కూడా ప్రభా నువ్వు జతపరిచి ప్రభా ఇంతకాలము నాయన నీ రెక్కల చాటున భద్రపరచ నీకు స్తోత్రం. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రం నాయన. కుమారుని బట్టి, కోడలను బట్టి, కుమార్తెలను బట్టి, అల్లుళ్ళని బట్టి, గ్రాండ్ కిడ్స్ ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. నాయన వారందరినీ కూడా నువ్వు క్షేమంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు కూడా ప్రభా గృహంలో నువ్వు అద్భుతం చేసిన దేవుడిగా ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. వారి ప్రతి ప్రార్థనను ఆలకించి నాయన ప్రభా కుటుంబాన్ని క్షేమం గురించి నీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభా ఇంకను నాయన నీ సన్నిధి, నీ కాపుదల, భద్రత వరకు దయచేయమని ప్రార్థన చేస్తూ నాయన ఈ సమయంలో మేమందరము భోజనానికి వెళ్ళిచుండగా నాయన సిద్ధపరిచిన భోజన పదార్థాలన్నింటినీ కూడా ఆశీర్వదించి మా అందరికి మంచి ఆరోగ్యంతో తృప్తిపరచమని ప్రార్థన చేయొచ్చు. యేసు పరిశుద్ధ నామం నడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. Acknowledging invitation. Thank you so much for waiting patiently, and especially thank you Rachel aunty and pet name is Bujbabu Satwadi Pujana. Came Janaki, thank you so much for coming. Ofi Mama, thank you so much for coming. Yesterday you had a good function, but still you came here.
We are very happy that you are here. And thank you so much for attending this function. Please join us for dinner. Thank you so much.